అయ్యా మాది మునుగోడు నియోజకవర్గము, నల్గొండ డిస్టిక్, తెలంగాణ. అయ్యా మా ఊరు రోడ్డు ఇది పరిస్థితి, అంత గతుకులు పడ్డ రోడ్డు. గత 8 ఏళ్ళుగా ఇదే రోడ్డు పాలవుతున్నాము. మా ఊరు మీద చాలా మంది ప్రమాదానికి గురైనారు. మా ఎమ్మెల్యే గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి విన్నపం చేసుకున్నాము, సీఎం గారికి విన్నపం చేసుకున్నాము. వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు అందరికీ విన్నపం చేసుకున్నాము. అయ్యా మా పరిస్థితి ఇది, మాకు ఓట్ల కోసం వచ్చినప్పుడు పరిస్థితి ఇది. అయ్యా మాకు రోడ్ వేయాలంటే అందరూ వేస్తా అన్నారు తప్ప ఓటు వేసేవాడు లేడు, ఓటు చేసేవాడు లేడు. మాకు మా పరిస్థితికి ఇది ఉందయ్యా. మాకు రోడ్డు ప్రభుత్వం చేత కావట్లేదు, రోడ్డు వేయడానికి ప్రభుత్వం చేత కావట్లేదు. మీ అందరం బాయ్స్, మా యూత్ మొత్తం దామర ప్రజలు కలిసి అందరం అనుకొని మా చేతనైన పైసలు వేసుకొని ఈ గతుకుల రోడ్డు మేమే వేయించుకున్నాము. దానికోసం శంకుస్థాపన చేస్తున్నాను. ఇప్పుడన్నా దయించి ఆ గవర్నమెంట్ దిగొచ్చి మా రోడ్డు, మా దామర పరిస్థితి చూసి కనీసం బస్సు సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ చేస్తే మేము బాగుంటాము, మా ప్రజలు బాగుంటారు. మాకు బతుకులు ఇట్లయినాయ్యా. మీ గవర్నమెంట్ మార్పు కావాలని అనుకున్నాము. మార్పు వచ్చినాక చేస్తాం అనుకున్నాము. మార్పు వచ్చినాక ఇంకా దరిద్రంగా తయారైంది తప్ప మంచి అయితే కాలేదు. అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు పైన గవర్నమెంట్ ఉంది, మా ఎమ్మెల్యే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, పైన గవర్నమెంట్ లేదు మాకు అని చెప్పిండు. ఇప్పుడు గవర్నమెంట్ మనదేను, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కూడా మన వాడేను. అందుకోసం మార్పు కావాలనుకుని ఓట్లు వేసాము, గెలిపించుకున్నాము. రోడ్డు వేస్తాను ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతున్నాయా, అది కూడా లేదు, ఇది లేదు. మా జీవితాలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మాకు మా ఊరికి వస్తూ కూడా రావట్లేడు. జాబుల కోసమా, మంచి కోసమా, చెడు కోసం వస్తూ లేడు, పోతూ లేడు.